చైనా అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది వాళ్ళ ఆహారపు అలవాట్లు. చైనా పీపుల్ తినే ఫుడ్ చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ వీడియోలో చైనా వాళ్ళు తినే కొన్ని డేంజరస్ ఫుడ్ ఐటమ్స్ గురించి చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది మా వీడియోస్ ని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లా. సో మా కష్టాన్ని గుర్తించి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. హాయ్ అండ్ వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ టు పీపుల్. నెంబర్ 1, మనం ఫస్ట్ ఆయిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. గటర్ ఆయిల్. ఈ గటర్ ఆయిల్ కి చైనాలో ఒక సపరేట్ మాఫియాయే ఉంది. గటర్ ఆయిల్ ఎలా తయారు చేస్తారో చెప్తా చూడండి. కొన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో ఆయిల్ ని డీప్ ఫ్రై కోసం యూజ్ చేస్తారు కదా. యూజ్ చేసాక ఆయిల్ ని డ్రైనేజెస్ లో పడేస్తారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వేస్ట్ ఆయిల్ ని కలెక్ట్ చేస్తారు. ఆ ఆయిల్ ని వేడి చేసి ఫిల్టర్ చేసి మళ్ళీ రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ ఉంటాయి కదా, వాటికి సెకండ్ యూజ్ కోసం పంపిస్తారు. అది రీసైకిల్డ్ ఆయిల్ అని తెలియకుండా ఉండడానికి అందులో బ్లీచింగ్ పౌడర్ ని కలుపుతారు. చైనాలో ఆల్మోస్ట్ 10 రెస్టారెంట్స్ లో 1 రెస్టారెంట్ ఈ గటర్ ఆయిల్స్ ని యూజ్ చేస్తాయి. చైనా పోలీసులు దాదాపు 14 ప్లేసెస్ లో ఈ గటర్ ఆయిల్ నెట్వర్క్ ని పట్టుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే పోలీసులు మళ్ళీ 100 మందిని పట్టుకున్నారు. వీళ్ళైతే మరీ దారుణం. ఏకంగా కుళ్ళిపోయిన మాంసంతో గటర్ ఆయిల్ ని తయారు చేస్తున్నారు. ఈ గటర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల కడుపు నొప్పి, తిన్నది సరిగ్గా అరగకపోవడం అండ్ డయేరియా వస్తుంది. అదే కంటిన్యూస్ గా ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల స్టమక్ క్యాన్సర్ అండ్ లివర్ క్యాన్సర్ వస్తుంది. కేవలం లో కాస్ట్ లో ఈ ఆయిల్ వస్తుందని కక్కుర్తిపడి కొన్ని రెస్టారెంట్స్ ఈ ఆయిల్ ని కొంటున్నాయి. సో ఈసారి ఎప్పుడైనా మీరు చైనా వెళ్తే వెళ్ళరనుకోండి, ఇన్ కేసు వెళ్తే చీప్ రెస్టారెంట్స్ కాకుండా కొన్ని మంచి రెస్టారెంట్స్ కి వెళ్ళి తినండి. నెంబర్ 2, చైనీస్ గార్లిక్ అంటే వెల్లుల్లిపాయ. గార్లిక్ తినడం వల్ల మన హార్ట్ కి మంచిది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది అండ్ బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేస్తుందని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. బట్ చైనాలో పెంచిన గార్లిక్ అంత మంచిది కాదు. ఫర్ సపోజ్ ఏదైనా మొక్క పెరగాలంటే వాటర్ అండ్ ఫెర్టిలైజర్స్ కావాలి కదా, కానీ చైనాలో గార్లిక్ పెంచడానికి ఒక చెత్త పద్ధతిని చూస్ చేసుకున్నారు. అదేంటంటే సెప్టిక్ ట్యాంక్ లో వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ని గార్లిక్ కల్టివేషన్ కి యూజ్ చేస్తున్నారు. ఇంకా షాకింగ్ ఏంటంటే వరల్డ్ లోనే అతిపెద్ద గార్లిక్ ప్రొడ్యూసర్ చైనా కంట్రీ. దాదాపు వరల్డ్ వైడ్ గా 74% గార్లిక్ ని ఈ చైనా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ వీళ్ళు ఆ గార్లిక్ మొక్కలకి పురుగులు పట్టకుండా ఉండడానికి మెథైల్ బ్రోమైడ్ అనే కెమికల్ ని యూజ్ చేస్తున్నారు. ఈ కెమికల్ ని ఎక్కువ మోతాదులో యూజ్ చేయడం వల్ల కిడ్నీస్ అండ్ లివర్ డ్యామేజ్ అవుతుంది. అదే రిపీటెడ్ గా యూజ్ చేయడం వల్ల మన బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. నెంబర్ 3, పఫర్ ఫిష్. ఈ పఫర్ ఫిష్ గురించి మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇది చాలా చాలా డేంజరస్ ఫిష్. కానీ చైనాలో దీన్ని 2016లో లీగలైజ్ చేశారు. ఫర్ సపోజ్ చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళి ఎవరైనా పఫర్ ఫిష్ని ఆర్డర్ చేశారనుకోండి, ముందుగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాకనే ఈ ఫిష్ని సర్వ్ చేస్తారు. ఈ ఫిష్ ఎంత పాయిజనస్ తో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పఫర్ ఫిష్ పాయిజన్ సైనైడ్ కంటే 1200 టైమ్స్ మోస్ట్ పవర్ఫుల్. ఒక పఫర్ ఫిష్ పాయిజన్ తో ఆల్మోస్ట్ 30 మందిని చంపొచ్చంట. అండ్ దీని పాయిజన్ కి యాంటీడాటే లేదు. చైనాలో కొంతమంది ఫార్మర్స్ పఫర్ ఫిష్ డైట్ లో మార్పులు చేసి అండ్ దీన్ని పెంచే విధానంలో మార్పులు చేశారు. సో ఇలా చేయడం వల్ల పాయిజన్ ని ఎలిమినేట్ చేయగలిగారు. చైనీస్ గవర్నమెంట్ కొంతమంది ఫార్మర్స్ కి మాత్రమే ఈ ఫిష్ ని ఫార్మింగ్ చేసే పర్మిషన్ ఇచ్చింది. ఎన్ని చేసినా నీకు అదృష్టం లేకుండా ఈ పఫర్ ఫిష్ ని తింటే నీ ఫోటోకి దండడిపోద్ది. నెంబర్ 4, ప్రాన్స్. సీ ఫుడ్ ఎక్కువగా తినే వాళ్ళకి ప్రాన్స్ ఎప్పుడు ఫేవరెట్ గానే ఉంటుంది. ప్రాన్స్ సైజ్ పెరిగే కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతుంది. అయితే చైనీస్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ప్రకారం చైనా వాళ్ళు ప్రాన్స్ పెద్దగా అవ్వడం కోసం జెలాటిన్ అనే ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఈ జెలాటిన్ ని యానిమల్ బోన్స్, స్కిన్ అండ్ షుగర్స్ తో చేస్తారు. ఈ మిక్చర్ ని ప్రాన్స్ కి ఇంజెక్ట్ చేయడం వల్ల అవి సైజు పెరుగుతాయి. బట్ ఈ ప్రాసెస్ చాలా డేంజరస్. ఈ ప్రాన్స్ తినడం వల్ల చైనాలో చాలా మందికి డిసీజెస్ వస్తున్నాయంట. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. నెంబర్ 5, టిలాపియా ఫిష్. అమెరికాలో టిలాపియా ఫిష్ బాగా ఫేమస్ అండ్ అక్కడ వాళ్ళు ఈ ఫిష్ ని చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు చైనా కంట్రీకి వస్తే సేమ్ చైనా వాళ్ళు కూడా ఈ ఫిష్ ని చాలా ఇష్టంగా తింటారు. కాకపోతే చైనా వాళ్ళు కదా, ఏం చేసినా కొంచెం వెరైటీగా చేస్తారు. అదేంటంటే చైనాలో వీటికి ఫిష్ ఫుడ్ బదులుగా షిట్ ని వేస్తారు. చైనాలో పెరిగే 50% టిలాపియా ఫిషెస్ కి ఫుడ్ ఏంటో తెలుసా? షిట్. అంతేకాదు, ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, విచ్ కంట్రీ ప్రొడ్యూసెస్ మోర్ టిలాపియా ఫిష్ అని. చైనా అని వస్తుంది. అండ్ అలానే చైనాలో ఈ టిలాపియా ఫిష్ ఉండే వాటర్ లో యాంటీబయోటిక్స్ ని వేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ ఫిషెస్ యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ గా మారతాయి, అంటే బ్యాక్టీరియాను కూడా తట్టుకునేలా మారతాయి. ఈ ఫుడ్ తినడం వల్ల వాళ్ళకి రకరకాలైన జబ్బులు వస్తాయి. నెంబర్ 6, బ్లడ్ క్లామ్స్. ఈ క్లామ్స్ లో మియోగ్లోబిన్ అండ్ హిమోగ్లోబిన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల దీని బ్లడ్ డిఫరెంట్ రెడ్ కలర్ లో ఉంటుంది. ఈ క్లామ్స్ తినడం వల్ల హెపటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 15 to 17% ఉందంట. చైనాలో ఇవి తినడం వల్ల చాలా మందికి హెపటైటిస్ ఏ వచ్చింది. అందుకే చైనీస్ గవర్నమెంట్ వీటిని కొన్ని ఇయర్స్ బ్యాకే బ్యాన్ చేశారు. అయినా కానీ అక్కడ జనాలు వీటిని అమ్మడం అండ్ కొనడం ఆపలేదు. చైనాలో ఈ బ్లడ్ క్లామ్స్ ని 20 to 30 seconds లో వండుతారు. తినడం రిస్క్ అని తెలిసిన టేస్ట్ కోసం చాలా మంది ఇప్పటికీ తింటారు. ఇన్ కేసు ఎవరైనా వీటిని అమ్మినట్టు తెలిస్తే వాళ్ళకి ఫైన్ వేస్తారు.
నెంబర్ 7 రాటన్ రైస్ నూడిల్స్ అంటే కుళ్ళిపోయిన అన్నంతో చేసిన నూడిల్స్. చైనా వాళ్ళు నూడిల్స్ని చాలా ఇష్టంగా తింటారు, అది మనకు తెలిసిందే. చైనాలోని డాంగ్వాన్ అనే సిటీలో దాదాపు 50 ఫ్యాక్టరీలు కుళ్ళిపోయిన రైస్తో నూడిల్స్ని చేస్తున్నాయని తెలిసింది. రోజుకి దాదాపు 5 లక్షల కేజీల రాటన్ రైస్ నూడిల్స్ని తయారు చేస్తున్నారు. ఈ నూడిల్స్ తెల్లగా కనిపించడానికి అందులో బ్లీచింగ్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్ని కలుపుతున్నారు. ఈ నూడిల్స్ని తినడం వల్ల మనకి క్యాన్సర్ వస్తుందంట. మీరు ఇంకా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అయిపోండి, ఎందుకంటే ఎవ్రీ 1 అవర్కి ఇంట్రెస్టింగ్ డీల్స్ పోస్ట్ చేస్తా. ఈ డీల్స్ని మిస్ అవ్వకూడదంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంకా చైనా వాళ్ళు తినే డేంజరస్ ఫుడ్ ఐటమ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలానే మీకు ఇందులో ఏ ఫుడ్ డేంజర్గా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.